చాలా చిన్న విషయం. నా గురించి మీకు తెలియదు అనుకుంటాను. పాస్పోర్ట్ ఏంటి, వీసాయే లేకుండా ఎంతమందిని అమెరికా పంపించానో తెలుసా మీకు? చూడండి, ఒక పాస్పోర్ట్ ఏంటి 2 పాస్పోర్ట్లు ఇప్పిస్తాను, సరేనా? ఓ 25,000 మీరు కనుక ఇచ్చేస్తే మీ మ్యాటర్ పూర్తి చేసేస్తాను. ఓకే? ఆయన దశావతారంలో కమలే కదా? నో, ఒరిజినల్ జార్జ్ బుష్. I am very simple person, you know. సార్, మరి నా పాస్పోర్ట్ దొరుకుతుందిగా? మీరేం కంగారు పడకండి. రేపు నేనే పాస్పోర్ట్ తీసుకుని నేనే ఎయిర్పోర్ట్కి వచ్చి నేనే విమానంలో కూర్చోబెడతాను. ఏంటి, హ్యాపీనా? చెప్పు అనియా. ఏంటి? నీ పెళ్లి ఖాయమైంది. వచ్చే ఏప్రిల్ 18వ తేదీ నీ పెళ్లి. వదిన పేరేంటో తెలుసా? అలమేలు. అల్లమేలు పేరు చూడు. అనియా, వదిన నీ గురించి చాలా సార్లు అడిగింది. నేను ఫోన్ నెంబర్ ఇస్తానేమో, మాట్లాడతావా? కోపం తెప్పించుకు, ఫోన్ పెట్టే. కంగ్రాట్స్ కళ్యాణ్, పార్టీ ఎప్పుడు? అవతల పార్టీ ఇస్తానంటే చాలు ఏగేసుకుంటూ వెళ్ళిపోయి పేకల దాకా తాగి బీరు పేపాలా ఊరిపోతున్నావు. ఎంతకీ తమర పేర్లు ఎప్పుడు? అబ్బో, ఇదంతా సిగ్గే. అలమేలు వేరు చిలుకుల కృష్ణయ్య ఊడ్ ఆఫ్ కళ్యాణ్. సూపర్. జడ్జి గారు అమ్మాయి కూడా ఆయనలాగే నల్లగా నిగరంగలాడుతూ ఉంటుంది అనుకుంటాను. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని నువ్వు అమెరికా కాదు కదా, అనకాపల్లి కూడా వెళ్ళలేవు. అంతవరకు నేను ఊళ్ళో ఉంటేనేగా. పెళ్లికి 2 రోజుల ముందు నేను యూఎస్ వెళ్ళిపోతాను. రే, నువ్వు ఎప్పుడు వెళ్తున్నావో చెప్పి మరి వెళ్ళరా? దానికంటే 2 రోజుల ముందు నేను ఎస్కేప్ అవ్వాలి కదా. ఎందుకంటే ఈ మధ్య మన ఊరోళ్ళు కట్టేసి కొట్టడం లేదు. ఈ WWF చూసి రాక్ స్టోన్ గోల్డ్ లాగా ఎగరేసి మరీ తంతున్నారు. ఈ బాడీ దాన్ని తట్టుకోలేదురా. నువ్వు మన ఊరోళ్ళకి సపోర్ట్ చేసి మాట్లాడతావుగా, బాగా అనుభవించు. ద్రోహి. చెన్నైలో ట్రావెల్ ఏజెన్సీ నిర్వహిస్తున్న చంద్రశేఖర్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈయన పలువురు వద్ద వీసా పాస్పోర్ట్లు ఇప్పిస్తానని చెప్పి నకిలీ పత్రాలను సృష్టించి లక్షలాది రూపాయల్ని స్వాహా చేశారు. అంతేకాకుండా ఆయన మీద వివిధ అభియోగాలు ఉన్నాయి. పోలీసులు కేసుని నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇతని చేతిలో మోసపోయిన వారందరూ కమిషనర్ ఆఫీస్కు వచ్చి ఫిర్యాదు చేయవలసిందిగా కోరుకుంటున్నారు. పోయింది, అంతా అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటావే? వాడిని ఆఫీస్ లో చూసినప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఏ లక్కే నీది. నేను మాత్రం ఎందుకు ఇలా మోసపోతున్నాను? నేను ఇప్పుడు ఎలా వెళ్ళగలను యుఎస్ కి? డూ వన్ థింగ్, నువ్వు ఇక అమెరికాని మర్చిపో. చంపేస్తా. వర్కౌట్ అయ్యే ఐడియా ఇవ్వే. సత్య, ఎవరే అతను? This is Satya. Where is Tina, darling? What happened to Tina? టీనా, త్వరగా రావే. Come on, sweetie. Tina. Oh, Tina, darling. Hey, Chinchmaklu. Come on, Tina. What happened? Satya. Hi, dear. టోటల్ గా మారిపోయినట్టున్నా. Hey, Tina, darling. Stop it. ఎన్ని రోజులని గర్ల్స్ తోనే ఎంజాయ్ చేయాలి? It's boring, no? That's why he's into. See, very possessive. He too. వీళ్ళకి నేను గర్ల్స్ తో మాట్లాడితే అసలు నచ్చదు కదా. నీ ఫ్రెండ్ ఏదో ఒక రకం అన్నావు, కానీ ఈ రకం చెప్పనే లేదే. గట్టిగా మాట్లాడితే పంచరగల కదా. ఇక్కడ అందరూ అమ్మాయిలే ఉన్నారు, నాకు కంఫర్ట్ గా లేదు. Yeah, for me also. What to do? సత్య, షీస్ మై ఫ్రెండ్. తనకు చిన్న ప్రాబ్లం. ఏంటి, ప్రెగ్నెంట్ అయిందా నీ ఫ్రెండ్? ఇలా ప్రెగ్నెంట్ అవడం మీ వంతు, నింద మోయడం బాయ్స్ వంతు, అంతేగా? అయ్యో, అలాంటి లేదు. మాట్లాడుతున్నాడు. You girls are too naughty, yeah. Come on, boys, let's go. నువ్వు టెన్షన్ ఓకే. Come on, sit down, yeah. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం జరగండి. ఏం లేదు సార్, ఒక చిన్న Hey, ప్రాబ్లం. stop it. Girls నన్ను సార్ అని పిలిస్తే నాకు అసలు నచ్చదు. You know one thing? English లో నాకు నచ్చని ఒకే ఒక మాట సార్. Call me Satya. ఓకే సత్య, నేను Hey, stop it. అమెరికా అనగానే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. లాస్ట్ టైం నేను మియామి వెళ్ళినప్పుడు ఎల్సా అన్న ఒక అమ్మాయిని మీట్ అయ్యాను. మేమిద్దరం న్యూడ్ బీచ్ లో ఒక్కటిగా కలిసి తిరిగాం. ఇమాజిన్ చేసి చూస్తేనే టెర్రర్ గా ఉంది కదా. ఎంత ఖర్చు అయిందో తెలుసా? $50,000. అప్పుడు కూడా నిన్నే తెలుసుకున్నా. ఓకే ఓకే, ఏం తీసుకుంటావు? టీయా కాఫీయా? మార్నింగ్ నేను ఎప్పుడు బియరే తాగుతాను, అది కూడా వార్మ్ బియర్. హే గ్రీన్ గర్ల్, నువ్వు ఒక పని చేయి, ఆ వార్మ్ బియర్ ని తీసుకుని బెడ్రూమ్ కి వచ్చే. ఓకే? హే రిమూవ్ ద లెగ్. హౌ కెన్ యు వాక్? నిషా, పాస్పోర్ట్. ఎందుకు సంజు నెయిల్ పాలిష్ వేసుకోలేదు? మర్చిపోయాను. వార్మ్ గా ఉందా? సత్య, నా పాస్పోర్ట్ మిస్ అయిపోయింది. మీరు ఎలాగైనా నా గురించి నువ్వేమనుకుంటున్నావు? అది కాదు, మీ ఫాదర్ కి చెప్పి కాస్త రికమెండ్ చేస్తే. అయితే నువ్వు ఒక పని చేయి,
మ్యూజిక్ వేసి డాన్స్ చేసావంటే ఐ విల్ గెట్ ఎంటర్టైన్. అప్పుడు బ్రెయిన్ ఫ్రెష్ అవుతుంది. ఐ విల్ థింక్ అబౌట్ హెల్పింగ్ యూ. లేవరా ఎవరిని? Whom do you talking to? నిన్నే లేవరా బేవర్సు. Hey, she's talking bad words with knife. పొరపాటు ముళ్ళపది ఫ్రాడ్. ఏంట్రా తెగ ఆడలేస్తున్నావు? ఆడపిల్లలంటే అలసిపోయిందా నీకు? నన్ను డాన్స్ చేయమంటావా? చూడటానికి పండు కోతిలో ఉన్నావు, పెద్ద మహేష్ బాబు అనుకుంటున్నావా? ఏ పారిపో, లేదా ఈ కత్తితో పొడిచి చంపేస్తాను. వదలమంటే ఈ చచ్చు మొగాడికి తోడు ఆ పుచ్చు మొగాడు ఒకటి. మీ సహాయంతో నేను యుఎస్ వెళ్ళాల్సిన అవసరమే లేదు, సరేనా? మరి ఎదిగా అందరూ బయట పోండి, లేదా చంపేస్తాను. ఇంకా నుంచి నావేవరా? ఇలాంటి బ్యాడ్ వర్డ్స్ యూస్ చేస్తారని నాకు గర్ల్స్ అంటే పడదు. ఐ లవ్ ఓన్లీ బాయ్స్. ఏ పో. మాట్లాడక ముందు నిన్ను పడి చంపేయాలి. అయ్యో దేవుడా. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. శుభలేఖని విఘ్నేశ్వరుడి పాదాల దగ్గర పెట్టి పూజ చేశాను. అంతా శుభమే జరుగుతుంది. ఎక్స్క్యూజ్ మీ. ఏంటయ్యా? ఒక చిన్న ఎమర్జెన్సీ. హాయ్. వీడెందుకు వచ్చాడు ఇక్కడికి? ఎందుకు రాలేదు? ఏంటి? ఎనీ ప్రాబ్లం? అవును, నేను చూసినప్పుడల్లా ప్రాబ్లమే. అయినా ఐల్ హెల్ప్ యూ. కార్డ్ మెషిన్ మింగేసిందండి. వాట్? కార్డ్ క్యాప్చర్. అయ్యో ఇప్పుడు ఏం చేసేది? తెలీదే. మీరు లవ్ చేసుకోవడానికి వేరే ప్లేసే లేదా? రాను రాను మరి బరి తెగించిపోతున్నారు. హలో, ఎక్స్క్యూజ్ మీ. మేము లవ్వర్స్ అని మీకు చెప్పావా? అనవసరంగా నోటికి వచ్చినట్టు మాట్లాడకండి. తప్పకండి. ఎన్ని బీచ్లు లేవు లవ్ చేసుకోవడానికి, అక్కడికి వెళ్ళొచ్చు కదా. ఇంకేదైనా హెల్ప్? జస్ట్ గెట్ లాస్ట్. ఏంటి మచ్చా, ఊర్లో మీ నాయనమ్మ బాల్చి తనేసిందా? ఆల్ యూ లోకల్స్, నాకు మళ్ళీ వర్క్ పర్మిట్ దొరికింది. నేను కొద్ది రోజుల్లో యూఎస్ వెళ్ళబోతున్నాను. అయితే నైట్ నేను అమెరికాకి వెళ్ళబోతున్నాను. నాకు వీసా దొరికిందా? బాబు నువ్వు ఆపమన్న చోట ఆపేవాడు డ్రైవర్, ఇష్టం వచ్చిన చోట ఆపేవాడు ఓనర్. నేను ఓనర్ని. నువ్వు వానర్ అయితే మాకేటే క్లైంబర్ అయితే ఏంటమ్మా? నువ్వు బండి తీయమ్మా. బండి సీట్ బెల్ట్ ప్లీజ్. ఏదైనా లుఫ్తాన్సా ఫ్లైట్ సీట్ బెల్ట్ పెట్టుకోవడానికి. సేఫ్టీ ఫస్ట్. అయితే ఓకే పోనీ. అవును, అశోక్ నగర్ కి ఏ రూట్ లో వెళ్దాం ఉంటారు? ఏంటి బాబు తమరి ఊరు కొత్త, రైట్ తీసుకో, అదే షార్ట్ కట్. డ్రైవర్ అయితే మీరు చెప్పిన దారిలో వెళ్తాడు. నేను ఓనర్ని. నా దారి రహదారి చుట్టూ తిరిగి వెళ్తాను. అబ్బో వీడు నరసింహంలో రజనీకాంత్ ఫీల్ మాట్లాడుతూ మెంటల్ హాస్పిటల్ నుంచి పారిపోయి వచ్చేసినట్టు. అవునవును. ఏంటి అవునా? ఖచ్చితంగా వీడు మెంటలోడే. ఇక్కడెందుకు ఆపావయ్యా? టీ తాగడానికి. మమ్మల్ని డ్రాప్ చేసిన తర్వాత తాగవయ్యా? మిమ్మల్ని డ్రాప్ చేసి తాగేవాడు డ్రైవర్, తాగాలనిపించినప్పుడు తాగేవాడు ఓనర్. ఇక్కడ వీరికి ఓసీలో ఇస్తారనుకుంటారా? హలో, మర్యాద. ఎల్రా ఓనర్ అది మర్యాద అంటే. సంబుతున్నాడు రా. 250 అంటే 250 ఇవ్వాలా? అవును. మామూలుగా 100 రూపాయలేగా, ఎందుకు 250 అడుగు? డ్రైవర్ తోలితే 100 రూపాయలు, నేను ఓనర్ని, అందుకే 200. సార్ ఓనర్ గారు తమరు పైకి వస్తే మీ 250 ఇచ్చేస్తాం. ఐ లైక్ ఇట్. అయితే రండి. ఓకే ఇదిగోండి తాగండి. ఇప్పుడు ఎందుకు సార్ ఇది? తమరు ఆటో ఓనర్ మొట్టమొదటిసారిగా మా ఇంటికి వచ్చారు, అందుకే తాగండి. కస్టమర్స్ అంటే ఇలా ఉండాలి, ఒకరినొకరు అర్థం చేసుకుంటే మన మధ్య సమస్యలు ఎందుకు వస్తాయి సార్? అదేంట్రా ఓనర్ అలా మింగేశావు? ఇప్పుడు ఏమైంది? అందులో మేము విషం కలుపు. అదేం లేదు. ఏంటి నువ్వు సిగ్గుపడిపోతున్నావు? ఇప్పుడు అవును, ఒక కటింగ్ వేసావు కదా, ఇప్పుడు ఆటో డ్రైవ్ చేయడం కుదరదు. అందుకని 2 రూపాయలు కూడా వేసాయి. ఇదిగోండి తాగండి. మీ అభిమానం నేను అసలు తట్టుకోలేకపోతున్నాను. యు ఆర్ గ్రేట్. నా మనసును మీరు కదిలించారు. నన్ను మీ బ్రదర్ లాగే ట్రీట్ చేస్తున్నారు. ఐ లైక్ ఇట్.
పెద్దవాళ్ళు చెప్పినట్టుగా ఆ. వచ్చేటప్పుడు ఏం తీసుకొచ్చాం పోయేటప్పుడు ఏం తీసుకుపోతాం ఏముంది ఒక ఖాళీ బాటలు తప్ప జోక్ చేశాను feel అవుతుంది. కానీ అలాగే. మానాన్నే. ఏంటి ఒంటికి వెళ్ళాలా ఊరగాయ ఇక్కడ లేదు తాగిన దానికి డబ్బులు నీ బాబిస్తాడా ఏంటి? అదే కదా నేను అడిగానా మీరే కదా తాగించారు అంటే ఓసీలో ఏమి ఇచ్చినా సరే తాగేస్తావా మూత్రం పోసి ఇచ్చినా తాగేస్తావా పాయింట్. ఆ, మీ ఇద్దరు నేను ఒకటి అడగను నువ్వు తీరిగ్గా అడుక్కోవచ్చు ముందు డబ్బులు ఇదిగో 100 ఇచ్చావంటారా బ్యాలెన్స్ 1400 ఎవడిస్తాడు వాటర్ 100 రూపాయలు కదా అదే వైన్ షాప్ లో నాన్న ఇక్కడ మేమే కలిపి ప్రేమతో నీకు అందిస్తే పెగ్ 500 రూపాయలు 500 రూపాయలా? మొత్తం 1500 ఏంటి ఏంటి సార్ ఇది అన్యాయంగా ఉంది ఎంబీఏ చదువుకుంటే పెద్ద పుడింగివా నువ్వు? సార్ నేను ఎప్పుడు ఎంబీఏ చదివాను నాకు తెలిసింది ఫస్ట్ గేర్ సెకండ్ గేరే సార్ అరే ఆటో ఓనర్ నీకు విషయం చెప్పరా వాడు మందు కొట్టాక ఎవడి మీద కోపం పక్కన కొడతారా ఏంటంటే మొహం మీద నీళ్లు కొడుతున్నారు నీళ్లు కొట్టకుండా సోడా కొట్టడానికి నువ్వేనా ఫారెన్ సరుకుంటారా మీ ఇద్దరిని నేను ఒకటి అడగనా తర్వాత అడుక్కో ప్రాజెక్ట్ డిలే చేస్తే లాస్ ఆఫ్ పే అంటావా? లాస్ ఆఫ్ పే అంటే ఎరా లాస్ ఆఫ్ పే అంటే ఏంటో తెలియకుండానే ఆటో ఓనర్ అయిపోయారా నువ్వు? మీ ఇద్దరిని నేను ఒకటి అడగనా రేయ్, ఆ ఒకటేంటో త్వరగా అడగరా. అరే ఇందాక నుంచి దొరుకుతున్నా ఏంట్రా అది అయ్యో. మీ ఇద్దరిని అనకాపలే కదా గాలి తీసానా? బాటిల్కు పావులా చొప్పున వస్తుంది మన గాలి తీసేసాడ్రా వాడు రేయ్, వాడు ఎలారా అంత కరెక్ట్ గా కనిపెట్టాడు? మచ్చా ఎండు చేపను ఎంత అరగదీసి మినరల్ వాటర్ తో కడిగినా కూడా దాన్ని వండేటప్పుడు కంపు పోదు అలాగే కోటు సూటు వేసుకుని నువ్వు ఎంత దొరబాబులా బిల్డప్ ఇచ్చినా మన ఊరు వాసన నిన్ను వదిలిపోదు రే వదిలిపోదు వాడు భలే కనిపెట్టేశాడ్రా నిన్ను ఇక్కడ ఆపావేంటి మచ్చా నువ్వు రారా చెప్తాను. రే 10 గంటలకు GM తో GM meeting తర్వాత చూసుకోవచ్చు, రారా. రేయ్, నా మాట వినరా? కూర్చో. ఏంటి కూర్చోరా. చాపు. ఆ, ఆ. రే ఆ, ఆ, చెయ్యి చాపరా. చెయ్యా రే ఏంట్రా చేతి మీద పేడతో డిజైన్ వేస్తున్నారే మెహందీరా. ఆహా మేము బూందీ అనుకున్నాంలే ఎప్పటి నుంచో వేసుకోవాలంటున్నావుగా. ఏంటి నేనా నువ్వే. కొంచెం తొందరగా ఆ, ఇలాంటి డిజైన్ వేసుకోమావా. నీకు కళ్ళు దొబ్బినట్టున్నాయి ఆ చేతి మీద ఏమీ లేవు సారీ, ఇలాంటి డిజైన్ వేసుకోరా. Stupid. స్టూపిడ్ అంటోందిరా. ఆ? నీకు కళ్ళే కదరా చెవులు కూడా దొబ్బాయి ఆవిడ నిన్ను తిడుతోందిరా వీడేంటి ఎలా కొంచెం fast గా అయిపోయాడు రండి. చాలు నేను వెళ్తాను థ్యాంక్ యూ నిషా వెయిట్ ఏమైంది నీకు ఏం లేదు ఎవరు అతను పోకిరి రేయ్, ఇప్పుడు నా చేతి మీద ఎందుకు ఇలా డిజైన్ గా పిడక వేస్తున్నావు ఇప్పుడు నేను ఆఫీస్ కి ఎలా వెళ్ళాలరా రేయ్, ఫ్రెండ్ లవ్ కోసం ఈ మాత్రం చేయలేవా? లవ్ చేస్తున్నావా ఎప్పటి నుంచి ఇప్పటి నుంచే. ఎవరిని రేయ్, అదిగో వెళ్తోంది ఆ, ఆ అమ్మాయినే. అందంగా ఉందా? అందంగా కంటే కాస్త మందంగా ఉన్నట్టు అనిపిస్తోందిరా అసలు మ్యాటర్ ఏంటంటే మావా, తను ముందు పెట్టుకోవడానికి వచ్చింది. ఆహా. తన్ని చూడడం కోసమని నిన్ను తీసుకొచ్చాను. అంటే ఒకవేళ అమ్మాయి నాయుడు హాల్కి వెళ్తే నన్ను కూడా అక్కడికి తీసుకువెళ్ళి వాళ్ళు వేసుకున్న ఐటమ్స్ అన్ని నాకు తగిలించేవాడివా రే మచ్చా నీ పెళ్లికి ఇంకా కొద్ది రోజుల టైం ఉంది నీ బాబుకు భయపడి పంతులు మంత్రాల్ని బట్టి పట్టడం మొదలు పెట్టాడు ఈ లోపు నువ్వు ఇలాంటి సాహసాలు చేసి దయచేసి నన్ను ఇరికించకరా దాని గురించి నాకు దిగులే లేదు. యా? ఇంకొద్ది రోజులు అమెరికాకి వెళ్ళబోతున్నాను. ఆ. అందుకే అమెరికాకి వెళ్ళి అమ్మాయిని చూసి సెలెక్ట్ చేసుకున్నాను మావా. ఆహా నువ్వు వెళ్ళి అమెరికాలో సెటిల్ అయిపో నేను సన్యాసం పుచ్చుకొని వెళ్ళి హిమాలయాల్లో సెటిల్ అయిపోతాను అయితే ఆ. నన్ను తన్ని ప్రేమించమంటావా? ఏంట్రా బైక్ లో పెట్రోల్ పోయించమంటావు అన్నట్టు అడుగుతున్నావు మీ నాన్నకి తెలిస్తే నన్ను ప్రాణాలతో వదలడు నన్ను వదిలే రే, ఎందుకురా మా నాన్నకి ఇలా భయపడి చేస్తాను? అయ్యా ఆ? ధర్మం చేయండి అదిగా అయ్యా. నా పరిస్థితి కూడా ఆఖరికి అలాగే అయిపోతున్నానే వదలవయ్యా పోయా. 1 2 3 4 ఇదిగో తీసుకో. రాజుల పని ఏమైందిరా? అయ్యా రెడ్ రోజ్ పార్టీ వాళ్ళతో మాట్లాడాను 2 లక్షలు తగ్గనన్నారు బేరం కుదరలేదు వెంటనే వైజాగ్ వెళ్ళి వైగై బాయ్స్ గ్రూప్ ను బుక్ చేశానయ్యా కేవలం 50,000 సూపర్ గా డాన్స్ నేను నిన్ను ఏం చేయమన్నాను, నువ్వేం చేసుకొచ్చావు? నాకు ఆ రెడ్ రోజ్ రూపే కావాలి. ఇలా చూడు, 2 కాదు 3 లక్షలు ఖర్చు అయినా పర్వాలేదు. వాళ్లే నా కొడుకు పెళ్లిలో పాడాలి. ఏయ్, ఏంటి అలా చూస్తున్నారు? నా కొడుకు పెళ్లి నేను అనుకున్నట్టే జరగాల. మధ్యలో ఎవడన్నా సొంత తెలివితేటలు ఉపయోగించారో అయిన వాళ్ళని కూడా చూడను, నరికి పోగులెట్టేస్తాను. ఆ పోకిరి ఇక్కడ ఉన్నాడు అటు చూడు పోకిరా యా మెహందీ పోకిరే వీడు ఎక్కడికి వచ్చాడు హాయ్.
వీళ్ళకి అమ్మాయిలు కనిపిస్తే చాలు ఒక ఫోజులు కొట్టేస్తారు rascals. ఏయ్, వాడు మనల్ని చూస్తున్నాడే. మనల్ని కాదు నిన్ను. ఏయ్, నేను అక్కడికి వస్తాను, నువ్వు ఇక్కడికి రా. హే రా. It was very pure. ఏంటి చూస్తున్నాడు? ఏంటి నువ్వు చేసే పని? వాట్ మేడం తనకేం కాలేదు. షీస్ ఓకే. ఆర్ యు ఓకే? యా ఓకే. 2 క్యాపుచినో 2 కోల్డ్ కాఫీ. ఏమైంది దీనికి? ఏంటి పరువు తీస్తున్నావు కదే? నాకు తలనొప్పిగా ఉంది, నేను వెళ్తాను. ఎక్కడికి వెళ్తున్నావు? కావాలంటే మీరు నేను వెళ్తున్నా. అన్నట్టుండి ఏమైంది? నిషో వెయిట్. తను ఎందుకు ఇలా చేస్తుంది? థ్యాంక్స్ ఎందుకు? నా గురించి తెలుసుకున్నందుకు. ఛ! నడవరా, ఎక్కడికొచ్చినా నీ బుద్ధి పోలేదా? యూస్లెస్ ఫెలో. భానుమూర్తి, మంత్లీ స్టేట్మెంట్ తీసుకొచ్చి నా టేబుల్ మీద పెట్టు. అలాగే సార్, తెస్తాను సార్. సార్ ఏంటమ్మా, ఏంటి మీ ప్రాబ్లం? యాక్చువల్లీ ఏం జరిగిందంటే సండే మార్నింగ్ నేను వీసా కోసం యుఎస్ కౌన్సిలింగ్. సండే మార్నింగ్ కాదు, మండే మార్నింగ్ 8:30 సార్. 8:30 కదే సార్, 7:30 సార్. యా 8:30. చూడమ్మా, ముందు మీ ముగ్గురు మాట్లాడుకున్న నిర్ణయానికి వచ్చి తర్వాత నన్ను కలవండి. సార్ నేనే చెప్తాను. నేను ఆటోలో పాస్పోర్ట్ పోగొట్టుకున్నాను సార్. ఆటో నెంబర్ తెలుసా? తెలీదు సార్. కంప్లైంట్ రాసి ఇచ్చి నెక్స్ట్ వీక్ వచ్చి కలుసుకోండి. సార్ వచ్చే 18 నేను యుఎస్ లో ఉండాలి అందుకని సార్. ఆటో వెనకాల పరిగెట్టమంటావా? పాస్పోర్ట్ పోయిందని 100 కంప్లైంట్లు వచ్చాయి. కంప్లైంట్ ఇచ్చి నెక్స్ట్ వీక్ రండి. అనవసరంగా మాట్లాడండి. రా బాబు మరి. ఒక్క నిమిషం. ఎక్కడికి వెళ్ళినా వాడు వస్తూనే ఉన్నాడు. ఐపీఎల్ టికెట్ ధోనిని దగ్గర నుంచి చూడబోతున్నావు బామర్ది. థ్యాంక్స్ బావా. వీళ్ళ పాస్పోర్ట్ పోయిందని వచ్చారు బామర్ది. లేదు బావా, వీళ్ళు నా ఫ్రెండ్సే. నీ ఫ్రెండ్సా? ఏమ్మా మీరంతా మా బామర్ది ఫ్రెండ్సా? మీరేమో మా బామర్ది ఫ్రెండ్సా? తొందరలోనే పాస్పోర్ట్ మీ చేతికి వస్తుంది. బామర్ది, ఎస్పీ ఆఫీస్ లో చిన్న మీటింగ్ ఉంది, వెళ్ళొస్తా. సరే బావా, ఇట్రండి. ఒక నిమిషం ఇట్రండి. చూసారుగా, మా బావ నా కోసం ఏమైనా చేస్తారు. అందుకని మనం ఏం చేద్దామంటే మీ పాస్పోర్ట్ కనిపెట్టడానికి తెలివిగా ఆలోచిద్దాం. కానీ ఇక్కడొద్దు. ఒక కాఫీ. కాఫీయా? ఏమండి, పాస్పోర్ట్ పోయింది, వీసా దొరకలేదు, ఇది తప్ప ఇంకేం మాట్లాడరా? అలాగని ఏం లేదు, ఏం మాట్లాడాలో తెలియడం లేదు సార్. అయ్యో, సార్ గిరేం అనొద్దు. జస్ట్ కాల్ మీ కళ్యాణ్. జ్యోతిక పిక్చర్ అందంగా ఉంది కదా? యా. అందంగా ఉన్న అమ్మాయిలకి కొంచెం పొగరు ఎక్కువ అంటారు. దాని గురించి మీరేమంటారు? వెల్, అది ఎందుకు అడిగానంటే మీరు అందమైన అమ్మాయే కదా, అందుకే. నేనే అంత అందంగా లేను. మీ గురించి మీకు సరిగ్గా తెలియదండి. మన ఊరు అబ్బాయిలకి తెల్ల తెల్లగా ఉన్న అమ్మాయిలంటే అస్సలు నచ్చదు. మీలా బ్రౌన్ గా ఉంటారు చూసారా, అలాంటి అమ్మాయిలంటేనే బాగా ఇష్టపడతారు. మీది కేరళనా? ఎందుకు అలా అడిగారు? అది మీ కర్లీ హెయిర్, బిగ్ ఐస్, మీరు మాట్లాడే స్టైల్, బాగా అందంగా ఉన్నారని చెప్పలేను, బట్ సంథింగ్ అట్రాక్టివ్. అమ్మ కేరళ, నాన్న బెంగళూరు. నేను పెరిగింది చదివిందంతా బెంగళూరులోనే. నేను బోర్న్ అండ్ బాటప్ ఇన్ చెన్నై అండి. మా నాన్న ఇక్కడ పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. ఫ్యూచర్ లో అమెరికాకి వెళ్ళి సెటిల్ అవ్వాలన్నదే నాకున్న ఎయిమ్. అందుకే ఇప్పుడు నేను టోటల్ గా రెడీ అవుతున్నాను. ఏవండి, మీ బావగారు నా పాస్పోర్ట్ కనబెడతారు కదా? ఆయన సంగతి వదిలేండి. బెంగళూరు అమ్మాయిలు చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతారని విన్నాను. మీరు అంతేనా? లేదు, నేను కొంచెం రిజర్వ్ టైప్. అనుకున్నా, చూసినప్పుడే అనుకున్నా. మామూలుగా ఎక్కువగా మాట్లాడే అమ్మాయిలు అబ్బాయిలు వెనక తిప్పించుకుంటారని పుస్తకాలే చదివాను. అందులో తప్పుగా రాశారనుకుంటా. మాట్లాడండి, పర్లేదు. యా, చెప్పు. ప్రాబ్లం సాల్వ్ అయిందా? ఇప్పుడే స్టార్ట్ అయింది, నేనే కాల్ చేస్తా. మీ ఫోన్ నెంబర్ ఏమన్నారు?
984112. నేను ఇంకా చెప్పలేదే. ఇప్పుడు చెప్పండి. అదేనండి, ఫ్యూచర్ లో మీ పాస్పోర్ట్ కనిపెట్టడానికి ఒక కమ్యూనికేషన్ ఉంటే బాగుంటుందని. 98406829 అది నా నెంబరే. సేవ్ చేసుకోండి. ఓకే. మరి నేను రేపు ఉదయం 8:30కి రెడీగా ఉండండి. ఈసీ రోడ్కి వెళ్తున్నాం. దేనికి? ప్రకాష్ రాజ్ పాస్పోర్ట్ ఆఫీసర్. ఆయన వెళ్ళి మనం మీట్ అయ్యి ఆ తర్వాత స్టెప్ బై స్టెప్. సారీ, అదే పని ముగిద్దాం అంటున్నానండి. ఓకే. ఇదే ఆ పాస్పోర్ట్ ఆఫీసర్ ప్రకాష్ రాజ్ ఇల్లు అనుకుంటాను. Okay. కానీ గేట్ లాక్ చేస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం? ఒక నిమిషం, ఇప్పుడే వస్తాను. సరే. ఎవరబ్బా? వీడా? ఏంట్రా? సార్ నమస్కారం సార్. ఏంటి సార్, ఎలా ఉన్నారు సార్? రే, ఉదయాన్నే ఆఫీస్కి వెళ్తుంటే చేతికి మెహందీ వేయిస్తున్నావు, లేదంటే నోటికి బ్రాందీ పోయిస్తున్నావు, నన్ను బలి పశువులా పోషిస్తున్నావు. చెప్పేది సరిగ్గా ఉను. ఇవాళకి నువ్వే పాస్పోర్ట్ ఆఫీసర్ ప్రకాష్ రాజ్. ఇవాళ నీతోనే ఫుల్ డ్రామా. ఇరికించావుగా. అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటాను, మధ్యలో అమ్మాయి చేత కూడా మాట్లాడిస్తూ ఉంటాను. అందుకని నువ్వు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే మచ్చా. బాగా అర్థమైంది సార్. ఒక నిమిషం సార్, అమ్మాయి ఇక్కడే ఉంది, మీరు మాట్లాడండి. ఫోన్ ఇస్తున్నాను. ఆఫీసర్. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. నువ్వు పని చేయమ్మా, ఆ కుర్రౌండ్ తీసుకుని ఒక రౌండ్ వెళ్ళి వచ్చాయి, నేను ఒక రౌండ్ వేసుకుంటాను. సెకండ్ రౌండ్ లో మనం దీని గురించి మాట్లాడుకుందాం. ఓకే సార్. అమ్మయ్యా, వీడు అంబర్ ఫిట్టింగ్ పెట్టినా సెటప్ బాగానే చేశాడు. బంగారం, నువ్వు బుద్ధిగా లోపలికి వెళ్ళిపోవాలి. లోపలికి వెళ్ళి ఏదైనా గడబడ చేసావనుకో లెవర్ లీవ్ తీసుకుంటుంది. ఈ చంటిగాడు అప్పుడు బాల్చి తన్నేస్తాడు. బీచ్. బీచ్? ఏం లేదు, ఇఫ్ యూ డోంట్ మైండ్. బీచ్ అక్కడ ఉంది, ఆయన రావడానికి కొంచెం టైం పట్టేలా ఉంది. ఈలోగా మీరు నేను టైం పాస్ కి ఒకసారి వెళ్ళొస్తే బాగుంటుందని. ఓకే. ఓకే. Yeah. I told that we won't stop it. Put your hands need one more time. చిన్న మట్టరా హే చిన్న మట్టరా ఉన్న చోట ఇట్ట నిన్ను ప్రేమ ఉండనిదురా. చిన్న మట్టరా హే చిన్న మట్టరా ఉన్న చోట ఇట్ట నిన్ను ప్రేమ ఉండనిదురా. ఒక్కసారిగా నిన్ను ఉన్న పట్టుగా మత్తులోన ముంచి గుండెలోన చేరుతుందిరా. ఒక్కసారిగా నిన్ను ఉన్న పట్టుగా మత్తులోన ముంచి గుండెలోన చేరుతుందిరా. సుగటులా లాగుతుందిరా, ఎంత రాత్రిరైనా నీకు కంట కొనుకు రాదురా. రెండు అక్షరాల ముద్దు మాట ప్రేమరా, ఎన్ని జన్మలైన నిన్ను ప్రేమ వీడిపోదురా. లవ్వు చెయ్యరా హే లవ్వు చెయ్యరా, లవ్వు చెయ్యరా హే లవ్వు చెయ్యరా. లవ్వంటూ లేకపోతే లైఫ్ చేదురా, ప్రేమంటూ పంచకుంటే కిక్కు లేదురా. ప్రేమంటూ ప్రేమగా పలకరా సోదరా, కాదురా కాదురా తప్పు కాదురా. Now hit it on the floor, now hit it on the floor, now hit it on the floor, now slide. Let me work it all night, let me work it all night, let me work it all night. We're taking over in Beamers and Rovers. They say looks like a 4-leaf clover. My peeps know it ain't incidental. They see my credit card, see my credentials. చిన్న మట్టరా హే చిన్న మట్టరా ఉన్న చోట ఇట్ట నిన్ను ప్రేమ ఉండనిదురా. చిన్న మట్టరా హే చిన్న మట్టరా ఉన్న చోట ఇట్ట నిన్ను ప్రేమ ఉండనిదురా. ఒక నిమిషం. హలో, ఏం చెప్పరా? మచ్చా, నన్ను క్షమించు మచ్చా. బాత్రూమ్ డోర్ అనుకుని ఫ్రిడ్జ్ డోర్ తెరిచి ఒంటికి పోసేశారు మచ్చా. ఏంటి? పిండంతా పలసబడిపోయింది మచ్చా. ఇప్పుడు పుల్లట్లు కూడా వేసుకోవడం కుదరదు, ఉప్పట్లు వేసుకోవాలి. నన్ను క్షమించు మచ్చా. ఏమైంది? మిమ్మల్ని ఇలా తిప్పించడం నా మనసుకు చాలా కష్టంగా ఉంది.
మనకి పని జరగాలంటే తిరక్క తప్పదు కదా. కరెక్ట్. వెళ్దామా? హలో. మధ్య నా నోరు ఎక్కడుందో తెలియలేదు, కొంచెం హెల్ప్. ఎక్కడుంది? హలో సార్. మీరు ప్రయత్నిస్తున్న సబ్స్క్రైబర్ ప్రస్తుతం వాంతి చేసుకోబోతున్నారు. వచ్చేటప్పుడు లెమన్ సోడా తీసుకురావాల్సిందిగా కోరుతున్నారు. సారీ నిషా, వర్కౌట్ అవడం లేదు. రేపు ఒక హాఫ్ డే టైం ఇవ్వు, పని ముగించేద్దాం. ఒక రోజంతా వేస్ట్ అయింది. పని అవుతుందో లేదో తెలీదు. కావాలని నన్ను అక్కడెక్కడ తిప్పుతున్నాడే. అయితే అతను వెనక వెళ్ళడం ఎందుకు? మానేసే. వేరే దారి ఎలాగైనా అమెరికాకి వెళ్ళిపోవాలిగా. హే, మీరిద్దరూ ఎక్కడికి వెళ్ళారే? చెప్తాను. మేమిద్దరం హనీమూన్కి వెళ్ళొచ్చాం కదా, కథలుగా చెప్తాను. పడొత్త వేస్ట్. అయితే రేపు పాస్పోర్ట్ ఆఫీస్కి రమ్మన్నాడు. వెళ్ళు, ఎంజాయ్ చేయి. రేపు ఒక్కరోజు చూస్తా. పని జరగకుంటే 4 తిట్లు తిట్టి వచ్చేస్తాను. అయ్యా, మీ అల్లుడు గారు. అల్లుడు గారా? అవునయ్యా. డ్రైవర్, బండి తీసుకెళ్ళి బైక్ పక్కన ఆపు. అల్లుడు గారు, అల్లుడు గారు, అల్లుడు గారు, ఇక్కడ. నమస్కారం అల్లుడు. నమస్కారం సార్. ఏంటి సారా? నోరారా మావయ్య గారు అని పిలువు. వచ్చి కారులో కూర్చో. వద్దు, పర్లేదు మావయ్య. ఇదిగో బండోదో, నువ్వు వెళ్ళి అల్లుడు బైక్ తీసుకొచ్చి. అర్జెంట్ గా ఒక పని మీద వెళ్తున్నాను. అయ్యో రా అల్లుడు. అల్లుడు, నువ్వు ఎందుకు నాకు ఇంత బాగా నచ్చేసావు తెలుసా? తెలీదు మావయ్య. నాలాగే నిన్ను చూసిన వెంటనే అనకా బలివాడివని కరెక్ట్ గా తెలిసిపోతుంది. నువ్వు ఎంత తెల్లగా జాంపండ్లా ఉన్నా ఏదో నిన్ను పట్టించేస్తుంది. అలాగా? ఎందుకు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? శాస్త్రి భవన్. పాస్పోర్ట్ ఆఫీసు కాదు మావయ్య, మన సరవణ భవన్ ఉంది కదా, అలాగే శాస్త్రి భవన్ అని ఒక కొత్త హోటల్ ఓపెన్ చేశారట. అక్కడ టిఫిన్ కూడా చాలా బాగుంటుందట. టిఫిన్ చాలా బాగుంటుందా? డ్రైవరు, బండి అక్కడికి పోనీ. వద్దు, అది చాలా చిన్న హోటల్ మావయ్య. అక్కడికి మీరు రావడం ఏంటి? బాగోదు. అల్లుడు, నేను రుచికి చాలా ప్రాధాన్యత ఇస్తాను. నాకు ఎండి చేపలంటే చాలా ఇష్టం. ఉప్పాడ ఎండి చేపల్లో చిన్న ఉల్లిపాయలు ముక్కలుగా కోసి వేసి, కొంచెం అల్లం, వెల్లుల్లి, మిరపొడి అన్ని మూకుళ్ళో వేసి, వాటికి సరిపోయినట్టుగా నూనె పోసి వేపించినప్పుడు వస్తుంది చూడు వాసన. ఆహా, నోట్లో నీళ్లు వస్తాయంటే నమ్ము. ఒక మూకుడు మొక్కల్ని నేను ఒక్కడిని లాగించేస్తానంటే చూసుకో మరి. మావయ్య, నేను ఇక్కడ దిగుతాను మావయ్య. అరే, నేను నిన్ను డ్రాప్ చేస్తాను అల్లుడు. వద్దు మావయ్య, నాకు అర్జెంట్ గా ఒక కొరియర్ పని ఉంది, అందుకని ఇక్కడే దిగుతాను. నీకు మరీ సిగ్గెక్కువ. డ్రైవరు, ఆ పక్కన ఆపు. జాగ్రత్త మావయ్య. థ్యాంక్స్. థ్యాంక్స్ ఫర్ కీపింగ్ మీ వెయిటింగ్. నిషా, అది కాదు నిషా, ఐఎమ్ సారీ. ఇప్పుడు చేసిన దానికి థ్యాంక్స్. అది కాదు నిషా, నేను ఇప్పుడు ఏం చెప్పినా నువ్వు నమ్మవని నాకు తెలుసు. నువ్వు ఇప్పుడు చాలా కోపంగా ఉన్నావు. నిషా, వెయిట్. నేను మాట్లాడే కొద్దీ నీ కోపం పెరుగుతూనే ఉంటుంది. నిషా, ప్లీజ్ హోల్డ్ ఆన్. రేపు ఉదయం మనం మీట్ అవుతున్నాం. నీ ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నాను. లేకపోతే ఇంకెప్పుడు మనం మీట్ అవ్వద్దు. ట్రస్ట్ మీ, ఓకే? రేపు ఉదయం 8 o'clock శాస్త్రి భవన్ లో నేను నీకోసం వెయిట్ చేస్తుంటాను. తప్పకుండా రావాలి. బాయ్. హాయ్. వెళ్దామా? పేరు నిషా సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. హాయ్ డార్లింగ్. ఉండరా మచ్చా, ల్యాప్టాప్ ఆఫ్ లో ఉంది. ఓ, ఇది ఇంకా ఆన్ అవ్వలేదా? అది సరిగానే నేను నిషా కలిసి అమెరికా వెళ్ళబోతున్నాం. అలా వెళ్లే దారిలో నన్ను ఏ దుబాయ్లోనే దించేసి వెళ్ళిపోరా. ఒంటెలు మేపుకుంటేనే బతికేస్తాను. మీ బాబుకు దొరికానంటే నా తోలు తీసి ఉప్పు పాత్ర వేసేస్తాడు. నాయనా, నువ్వు అమెరికా కాదు కదా, ఆఫ్రికా అడవుల్లోకి వెళ్ళినా మీ బాబు నిన్ను వెతుక్కుంటూ వచ్చి నరికి పోగులు పెడతాడు. బాగా ఆలోచించే నిర్ణయానికి వచ్చాను. ఒకటిగా ప్రయాణం చేస్తే ప్రాబ్లం ఏంటి? ఓకే, అతనితో నీకు పని అయిపోయిందిగా, కట్ చేసే. మచ్చా, నువ్వేం చెప్పాలనుకున్నా వెంటనే చెప్పే. ఎందుకంటే ఒక సూపర్ పక్కన 2-3 ఎప్పుడు కన్ఫ్యూజ్ చేస్తూనే ఉంటారు. అతను నాకు ఎంత సహాయం చేశాడు. ప్రాపర్ గా ఒక థ్యాంక్స్ కూడా చెప్పలేదు. దట్స్ వై ఐమ్ టేకింగ్ అవుట్ ఫర్ కాఫీ. ఈ రోజు నా మనసులో ఉంది తనకి చెప్పేస్తాను. ఆ తర్వాత
మేమిద్దరం లవర్స్ గా ఎగురుకుంటూ వెళ్తాం. నాకు నచ్చిన పని నేను చేస్తాను. నాకు కళ్యాణ్ బాగా నచ్చాడు అని ఈస్ గోయింగ్ టు బి మై బెస్ట్ ఫ్రెండ్. దయచేసి ఇంకెవరు ఈ విషయంలో నాకు సలహాలు ఇవ్వద్దు. గాట్ ఇట్? చంటి, ఏంటి? సాయంత్రం ఎప్పుడు అవుతుంది? మధ్యాహ్నం తర్వాత అవుతుంది. మరి మధ్యాహ్నం ఎప్పుడు అవుతుందిరా? ఇదేరా మధ్యాహ్నం, ఇదే మధ్యాహ్నం, ఇదే మధ్యాహ్నం. I generally like mocktails, you know. I like the way it's presented. అవును, అమెరికాకి వెళ్ళి ఎక్కడ ఉంటావు? ఎవరైనా రిలేటివ్స్ ఉన్నారా? ఎవరు లేరు. మేబీ నీలా ఎవరైనా కొత్తగా పరిచయం అయితే బాగుంటుంది. కళ్యాణ్, నువ్వు కూడా నాలాగా అమెరికా వెళ్ళాలని చాలా టెన్షన్ పడ్డావు కదా? ఎనీ ప్రాబ్లం? అదేం లేదు. ఏప్రిల్ 18వ తారీఖులోపు ఆ టెన్నీ కాస్ట్ నేను అమెరికాకు వెళ్ళి తీరాలి. లేకపోతే నా జీవితం తలకిందులు అయిపోతుంది. ఏంటి విషయం? అదొక పెద్ద స్టోరీలే, చెప్పిన అర్థం కాదు. మనం ఎటు రేపు అమెరికా వెళ్ళిపోతున్నావుగా, టెన్షన్ ఎందుకు? హ్యాపీగా ఉండొచ్చుగా. అది సరే, నేను నిన్ను ఫస్ట్ డే నుంచి చూస్తున్నాను. అమెరికాకు వెళ్ళాలి వెళ్ళాలి అంటున్నావు కానీ ఎందుకు వెళ్ళాలో చెప్పలేదే? చెప్పలేదు కదా. ఐఎమ్ సారీ. నువ్వు నాకు ఎంత హెల్ప్ చేసావు. నీతో కూడా నేను ఎందుకు అమెరికా వెళ్తున్నానో చెప్పడం మర్చిపోయాను. ఏది గెస్ చేయి చూద్దాం. హే కమ్ ఆన్, నో సస్పెన్స్, నువ్వే చెప్పు. ఓకే, ఏప్రిల్ 18 నాకు అమెరికాలో పెళ్లి. ఏంటలా చూస్తున్నావు? దీనికి ఇన్నాళ్ళు అంత టెన్షన్ పడ్డాను. ఇతనే నా శ్రీవారు, పేరు సంతోష్. నైస్. కొన్నాళ్ళు ఫేస్బుక్ లో చాటింగ్ చేసి చేసి ప్రేమించుకోవడం మొదలు పెట్టాం. నేను ఇంతవరకు సంతోష్ నేరుగా చూసిందే లేదు తెలుసా. ఇప్పటి వరకు అన్ని ఫోన్లో, ఈమెయిల్లోనే. మా అక్క యుఎస్ లో ఉంది కదా, సంతోష్ మా అక్కని కలిసి నన్ను పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేశాడు. మా అక్క కూడా ఓకే అనింది. తను బాగా నచ్చాడంట. తను ఇండియా రావడం కుదరలా, అందుకే నేనే అమెరికా వెళ్ళి పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నాను. 10 రోజుల ముందే నేను వెళ్ళిపోయి ఉండేదాన్ని, కానీ ఈ పాస్పోర్ట్ మిస్ అవడం వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్, ఇన్ని టెన్షన్స్ ఫేస్ చేశాను. పెళ్ళే వద్దని నేను అమెరికాకు వెళ్తున్నాను, నువ్వు పెళ్లి చేసుకోవాలని అమెరికాకు వెళ్తున్నావు. విధి మనతో ఎలా ఆడుకుంటుందో చూసావా? మనం ఎందుకు కలవాలి, కలిసి తిరగాలి, నేనెందుకు నిన్ను ప్రేమించాలి? నేను నీ వెనకే తిరుగుతున్నప్పుడు ఈ నిజాన్ని నువ్వు నాకెందుకు చెప్పలేదు? చెప్పు, చెప్పవే. హే కళ్యాణ్, వేర్ ఆర్ యు మ్యాన్? నేను మాట్లాడుతూనే ఉన్నాను, నీ ఫేస్ లో రియాక్షనే లేదు. ఏం లేదు, అమెరికాలో పెళ్ళంటే మీ వాళ్ళందరినీ వదిలేసుకొని వెళ్ళాలి కదా, దాని గురించి ఆలోచిస్తున్నా. ఇదే న్యాయం. అమ్మాయిలకి పెళ్ళైతే మాత్రం అయిన వాళ్ళందరినీ వదిలేసుకోవాలా ఏంటి? దానికి నేను అస్సలు ఒప్పుకోను. హే, మై హార్ట్ విషెస్ ఫర్ యువర్ మ్యారీడ్ లైఫ్. ఇది కాస్త నవ్వుతూ చెప్పొచ్చుగా. హే, యూఎస్కి వెళ్ళాక నన్ను మర్చిపోగా. తప్పకుండా నా హస్బెండ్ ని కలవాలి. వి షుడ్ బి ఫ్రెండ్స్, రైట్? షూర్. చాలా పనులున్నాయి. ఐల్ మేక్ ఎ మూవ్. వదిలేరా, ఈ అమ్మాయిలు ఎప్పుడు ఇంతే. మోసం చేయటం వాళ్ళ నైజం. తనకి పెళ్లి కాబోతుందన్న విషయం దాచిపెట్టి నిన్ను ఒక ట్రావెల్ ఏజెన్సీలో ఉపయోగించుకొని పని అయిపోయాక హ్యాండ్ ఇచ్చింది. తప్పు నాదేరా. నేనే తన గురించి తెలుసుకోకుండా ప్రేమించడం మొదలు పెట్టాను. అంటే మిగతా వాళ్ళందరూ బయోడేటాలు చూసి మరీ లవ్ చేస్తున్నారా? నాకు తెలియక అడుగుతాను, ప్రేమలో పడగానే మీ మైండ్ లో బ్లాక్ అయిపోతాయా? ఏరా, ఆ అమ్మాయి నిన్ను అంత మోసం చేసిన తర్వాత కూడా నీకు అమ్మాయి మీద కోపం రావట్లేదట్రా? ఇప్పుడు నాకు మిగిలిన హ్యాపీనెస్ ఏంటో తెలుసా? తనతో 20 గంటల సేపు ఒకే ఫ్లైట్లో కలిసి ట్రావెల్ చేయడమే. నాకు ప్రాప్తం అంతేరా. రే, నువ్వు అన్ని ప్యాక్ చేసి పెట్టు. ఫ్లైట్ రాత్రి 1:30కి. కాల్ టాక్సీ బుక్ చేశాను. నేను వెళ్ళి డాలర్స్ మార్చుకొని వస్తాను. అమ్మో, నా మొగుడు ఊరికెళ్ళా పదా. వద్దు, నేను రాత్రి ట్రైన్లో వస్తాను మామయ్య. నేను దానికి ఒప్పుకోను. వెంటనే మాతో బయలుదేరు. అది కాదు నాన్న, నా ఆఫీస్ ఫ్రెండ్స్ అందరూ నాతో వస్తానన్నారు. అదంతా మేము చూసుకుంటాం. 11:30కి ఫ్లైట్, బయలుదేరు. నేను ఎందుకు చెప్తున్నాను కొంచెం. పెళ్ళికడు కదా అని చూస్తున్నాను, అనవసరంగా రెచ్చగొట్టకు. పద, చివరిసారిగా చెప్తున్నాను, ఏదైనా సరే ఊరికెళ్ళి మాట్లాడుకుందాం. రే, సామాన్లు మొత్తం బండిలోకి ఎక్కించండి రా. ఎక్కించండి, వెళ్ళండి. సామాన్లు బండ్లు వేయండిరా తొందరగా. జాగ్రత్త. రండి, కిషన్ తీసుకురా. రే, నా మాట వినరా. మొండి పట్టు పట్టకు. ముందు ఊరు వెళ్ళిపో, మిగతా సంగతి తర్వాత చూసుకుందాం. ఏ వరాలు ఎక్కడున్నావే? మీ అన్న చుట్టూ తొందరగా రావే. వస్తున్నా అత్త.
దిష్టి తీయాలి. ఆ, ఎరా, పెళ్లి పనులన్నీ జరుగుతున్నాయా నేను చెప్పి పని చేసావా మనవడా నిన్ను చూసా నా మనవడికి ఊరోడ దిష్టి అన్ని పోవాలా మనవడా చూడుకెట్టయ్యా నీ చేతికి తోరణం కట్టేసిన ఇక ఇల్లు దాటి ఏంటయ్యా బయట ఫోటోని ప్రాణం చేస్తావు నాకు అవతల పనులు ఉన్నాయ్యా అమ్మా రెడీయా సరే సరే నవ్వండి.